థ్యాంక్ యూ కేశవ. అయ్యో, దీనికి థ్యాంక్స్ ఎందుకండి? అమ్మా, కేశవ్ చాలా మారిపోయాడు. మందు తాగడం మానేశాడు. ఈ మధ్య నన్ను బాగా చూసుకుంటున్నాడు. అతని మార్పు మీద, ప్రేమ మీద నాకు నమ్మకం కలిగింది. నిజమమ్మా, నన్ను నమ్ము. మంచిది మధు, నీకు నమ్మకం కలిగిన తర్వాత నేనెందుకు టెన్షన్ పడతాను? మంచో చెడు జరిగిందేదో జరిగిపోయింది. ఫ్యూచర్ అంతా బావుండాలనే కోరుకుంటాను. మేము వెళ్ళొస్తామండి. వస్తామమ్మా. బాయ్ అండి. వస్తాం. జాగ్రత్తమ్మా. బాయ్. సరే. రే తరుణ్, పద. అంతా అయిపోయిందమ్మా. ఇంక నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ వీడియో తాలూకా ఆధారాలన్నీ నాశనమైపోయినట్టే. అవునమ్మా, శక్తి, ధీరజ్ ఇద్దరూ జైలుకు వెళ్లారు. వాళ్ల పాపం పండింది. వాళ్లకి త్వరలోనే తగిన శిక్ష పడుతుంది. నేను ఇలా బ్లాక్మెయిల్ చేయడానికి నేను అలా నాటకం ఆడాను. మా అమ్మ నాతో చాలా పాపాలు చేయించింది. నిన్ను పెళ్లి చేసుకుంటే మామయ్య ఆస్తి వస్తుందని నా బ్రెయిన్ వాష్ చేసి నాతో ఎన్నో గేమ్స్ ఆడించింది. నువ్వు నిజంగా ధీరజ్ని ప్రేమించావా? ప్రేమించానమ్మా, కానీ అతను మాత్రం నన్ను ప్రేమించలేదు. నా ద్వారా మీ దగ్గర నుంచి వచ్చే ఆస్తి కోసం నన్ను మోసం చేశాడు. నిజమే, ధీరజ్ చేసింది ముమ్మాటికి తప్పే. కానీ వాడు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ చేసిన నీచమైన తప్పులన్నీ నాకు చెప్పింది వాడే. ఆధారాలు ఇచ్చింది కూడా వాడే. వాడు చాలా మారాడమ్మా. నాన్న, అతన్ని మీరు క్షమించినా కూడా నేను క్షమించలేను. అతను నన్ను మాయ చేశాడు. నాకు అతను తప్ప జీవితంలో భర్తగా ఎవరు దొరకననుకునేలా చేశాడు. ఖచ్చితంగా అతన్నే పెళ్లి చేసుకుంటానని దుర్మార్గపు ఆలోచన చేశాడు. అది ఈ జన్మలో మాత్రం జరగదు. అతను చేసిన తప్పుకు నేను అతన్ని పెళ్లి చేసుకోను. అయ్యో, నేను వాణ్ణి పెళ్లి చేసుకోవాలని అనలేదు. ధీరజ్ తను చేసిన తప్పులకి తను బాధపడుతున్నాడని చెప్పాలనుకున్నా. వాడు వాస్తవంగా మంచోడే. కానీ వాడికి చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ చెడు బుద్ధులు నేర్పించింది. బ్రెయిన్ వాష్ చేసి వాణ్ణి దుర్మార్గుల్లా తయారు చేసింది. పాపం తల్లిది, ఫలితం కొడుకుది. ఇప్పుడు చూడు, ఆ తల్లి మాటల వల్ల
తల్లి జైలుకి పోయింది, ఆవిడ వెనకాల వీడు కూడా జైలుకి పోవాల్సి వచ్చింది. నువ్వు మాత్రం ఎప్పుడు ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు, సంతోషంగా ఉండు. సరే అమ్మా, ఇంకా రిలాక్స్డ్గా ఉండు, ఏం వరి అవ్వకు. ఈ రోజుతో వాళ్ళ పీడ వదిలిపోయినట్టే అనుకో, ప్రశాంతంగా ఉండు. కేరా, నువ్వు పుత్రుడివా శత్రువ్వా? నిన్ను ఎలా పెంచాన్రా? నా కడుపున చెడపుట్టి చేసావు కదరా. నీకు సాయంగా నేను నిలబడితే నాకు వెన్నుపోటు పొడుస్తావా? నా కడుపున పుట్టి నా కడుపులో కత్తి దించటానికి నీకు మనసెలా వచ్చిందిరా? ఎంత చేశాను? నువ్వు బాగుపడాలని నేను కోరుకుంటూ ఉంటే నన్ను కటకటాల్లోకి నెట్టడానికి నువ్వు పూనుకుంటావా? ఛీ! శక్తి, బావున్నావా? ఏయ్, నేనెక్కడున్నాను? నువ్వు అడిగిన ప్రశ్న ఏంటి? ఏం శిక్ష పడుతుందో ఏంటో అని నేను టెన్షన్ పడి చస్తుంటే బాగున్నావా అని అడుగుతావా? అయ్యయ్యో, ఐఎమ్ సారీ. ఏదో నీ మీద ప్రేమతో అడిగాను కానీ సిచ్యువేషన్ కూడా గమనించలేదు. సరే కానీ ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? నెక్స్ట్ ప్లాన్ ఏంటి శక్తి? కోర్టుకు వెళ్ళినా నీకు శిక్ష పడుతుంది కదా. చూడు, నేనిప్పుడు జస్ట్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాను, జైల్లో లేను. శిక్ష ఖరారు కాలేదు. పడే అవకాశం ఉన్నా కూడా ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. నా ఆశలు ఆశయాలు వేరు. నేనేంటో నీకు తెలిసి కూడా నన్నిలా గుచ్చి గుచ్చి అడిగావంటే నీ గుంటెల్లో గుచ్చుతాను. నేను చచ్చిన జైలుకెళ్ళను. ఏంటి, జైలుకి వెళ్ళవా? పోలీస్ స్టేషన్కి వెళ్ళాక వాళ్ళు జైలుకి పంపకపోతే ఎక్కడికి పంపుతారు? నువ్వేమైనా గోడకి కన్నం పెట్టి పారిపోదాం అనుకుంటున్నావా? లేకపోతే సొరంగం ఏమైనా తవ్వి తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఏయ్, నోరు ముయ్యవే. నా ప్లాన్స్ నాకున్నాయి. నీకు నేను ఏ ప్లాన్ చెప్పినా ఎప్పుడు ఫెయిల్ అవడమే కానీ ఆ ప్లాన్ నుంచి సక్సెస్ అయ్యింది లేదు. రేపేం జరుగుతుందో నీ కళ్ళారా నువ్వే చూస్తావుగా. ఎక్కించండి. సార్ సార్ సార్, నేను శక్తి గారితో ఒక నిమిషం మాట్లాడొచ్చా? సరే, మాట్లాడండి. శక్తి, నేను నీకు తోడుగా లేనని నువ్వేమీ దిగులు పెట్టుకోకు. నేను అప్పుడప్పుడు నీకోసం నీకిష్టమైన చికెన్ శాండ్విచ్ కూడా తీసుకొస్తానే. జైల్లో మాత్రం జాగ్రత్త సుమా. నీకు తప్పుగా అర్థమైనట్టుంది. జాగ్రత్త అంటే నీకు జాగ్రత్త చెప్పడం లేదు, నీతో పాటు ఉంటారు కదా ఖైదీలు, వాళ్ళు జాగ్రత్తే.
నువ్వు బయట చేసిన కుట్రలు కుతంత్రాలు లోపల మాత్రం చేయకే. అసలే ఖైదీలు మెడ కొరికి చంపేస్తారు. ఏంటే నేను జైలుకు వెళ్తున్నానని నీకు అనిపిస్తోందా? చెప్పాను కదా వెళ్ళను అని. ఏంటమ్మా ఇంతవరకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఏదో నీలుగుతావేంటి? ఈ టైంలో కూడా అంత ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నావేంటి? బ్రెయిన్ ఉందా లేకపోతే ఏదైనా వైరస్ అంటుకుందా? పూర్తిగా చచ్చిపోయిందా? ఛీ! సార్ సిఐ గారు, నేను ధరణితో ఒక నిమిషం పర్సనల్గా మాట్లాడచ్చా? సార్ ఒక్క నిమిషం. మామయ్య ఒక్కసారి ధరణితో మాట్లాడినివ్వండి ప్లీజ్. ధరణి మాట్లాడతావా? ప్లీజ్ ధరణి, ఒకే ఒక్క నిమిషం. అంతకంటే నేను ఎక్కువ ఇబ్బంది పెట్టనా? ఒక్క 2 మాటలు. పర్వాలేదు, వెళ్ళు, వెళ్ళి మాట్లాడు. ఏం చెప్తాడో విను. రాధరణి ప్లీజ్. నాకు తెలుసు ధరణి, నువ్వు నన్ను ఎంత అసహ్యించుకుంటున్నావో నాకు తెలుసు. నన్ను చూస్తే నీకు ఎంత ఆవేశం వస్తుందో, ఎంత కంపరంగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నాకు పడాల్సిన శిక్ష పడింది. నేను చేసిన తప్పుకి, నీ జీవితంతో ఆడిన ఆటలకి నువ్వు నన్ను ఎప్పటికీ క్షమించు అని కూడా నాకు తెలుసు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఎప్పుడైతే నీకు నా మీద ప్రేమ పోయిందో అప్పుడే నీ మీద నాకు అంతులేని ప్రేమ మొదలైంది. నేను మారి మనిషినయ్యాను. కానీ నువ్వు నన్ను క్షమించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్తున్నది ప్రమాణ పూర్తిగా చెప్తున్న మాట. నేను నిన్ను ప్రేమిస్తున్నానని మాత్రం గుర్తుపెట్టుకో. నేను చేసిన వాటికి మనస్ఫూర్తిగా సారీ చెప్తున్నాను. నన్ను క్షమించు ధరణి. నేను జైలు శిక్ష అనుభవించి బయటకొచ్చే సమయానికి నా గురించి కొంచెమైనా ఆలోచించు. కాస్తైనా క్షమిస్తావని వెళ్తున్నాను ధరణి. నన్ను క్షమించు. నువ్వు క్షమిస్తేనే నేను జైల్లో కాస్త మనశ్శాంతితో బతకగలుగుతాను. ప్లీజ్. కానిస్టేబుల్స్ ఎక్కించండి. అలాగే సార్. మేడం పదండి. ఏంటి మీకు ప్రత్యేకంగా చెప్పాలా? ఎక్కండి. అయ్యో దగ్గరికి రావద్దు, ఎవరు దగ్గరికి రావద్దు. దగ్గర రావద్దు, ఎవ్వరూ దగ్గర రావద్దు. మమ్మీ వద్దు మమ్మీ. ఏయ్ ఆగరా.
మమ్మీ నేను చెప్పేది విను మమ్మీ. మమ్మీ ప్లీజ్ మమ్మీ, మళ్ళీ తప్పు చేస్తున్నావు మమ్మీ. కింద పడే మమ్మీ, ప్లీజ్ మమ్మీ సరెండర్ అయిపోయి కారు ఎక్కు మమ్మీ. ఏ తప్పు చేసినా శిక్ష పెద్దదవుతుంది మమ్మీ. నా మాట విను మమ్మీ ప్లీజ్. ఏయ్ తప్పుకోరా. మారద్రా, మారడానికి మనిషి అయితే కదా. అక్క నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఇప్పుడు నీకు కేవలం యావజ్జీవ శిక్ష పడింది. ఇంకా తప్పు చేస్తే ఈసారి ఊరికమ్మో ఎక్కాల్సి వస్తుంది. పిచ్చ ఆలోచనలు మానుకొని మర్యాదగా జీపెక్కు. అంత ఈజీగా నేను జైలుకు పోతాననుకుంటున్నావా? ఏయ్ ఏయ్ అమ్మా అమ్మా మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? మమ్మీ నా మాట విను మమ్మీ, లొంగిపో మమ్మీ. ఏయ్ ఆపరా. నేను చిన్నప్పటి నుంచి ఐశ్వర్యంలోనే బతకాలనుకున్నాను. ఐశ్వర్యం కోసమే ఆశపడ్డాను. ఇలా జైలు జీవితం గడపడం లేదా నార్మల్ గా బతకడం నాకు ఇష్టం లేదు. డబ్బు కోసం ఎన్నో కుట్రలు చేశాను. చివరికి ఆస్తి కోసం ప్రాణాలు కూడా తీశాను. అలాంటి దాన్ని జైలుకెళ్లి ఊస లెక్క పెడుతూ చిప్పకూడు తింటూ బతుకుతానని ఎలా అనుకున్నారు? అది ఎప్పటికీ జరగదు. ఈ శక్తిని ఎవ్వరూ బంధించలేరు. మమ్మీ 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 ప్లీజ్ మమ్మీ వద్దు మమ్మీ. అక్క నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు. మమ్మీ 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 ఎందుకు మమ్మీ ఇలాంటి పిచ్చి పని చేసావు? బుజ్జమ్మ ఇది నా చేతి ముద్ద. మధు దా, నువ్వు కూడా అమ్మ గోరు ముద్దలు తిను. ఏది ఏమైనా చివరికి అందరూ సంతోషంగా ఉండేలా చూశాడు ఆ భగవంతుడు. సంతోషంగా ఉండేలా చూడడమే కాదు,
మనకి మన పిల్లలకి గొప్ప అదృష్టాన్నిచ్చాడు. మాకు 2 కూతుళ్ళు, మీకు 2 కూతుళ్ళు. వాళ్ళకి 2 అమ్మా నాన్నలు, మనకి 2 కొడుకులు. మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి మధు అది? కేశవ తొందరలో పెద్ద బైక్ షోరూమ్ డీలర్షిప్ తీసుకుంటున్నాడమ్మా. త్వరలోనే ఓపెన్ చేయబోతున్నాం. కంగ్రాచులేషన్స్. గుడ్ న్యూసే కేశవ. అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్. చాలా థ్యాంక్స్ అండి. అండి ఏంటి అండి, థ్యాంక్స్ మామయ్య గారు అనాలి. అయితే మాకు ట్రీట్ ఇవ్వాల్సిందే. అవును, ఇవ్వాలి. అవును మధు, నువ్వు మావయ్య కలిసి మా అందరికి మంచి ట్రీట్ ఇవ్వాల్సిందే. ఖచ్చితంగా. మేము ఈ వారం మీ ఇంటికి వచ్చాం కదా, మీరు వచ్చే వారం మా ఇంటికి రండి, అక్కడ ట్రీట్ ఇస్తాం. సరే. ఇదేదో బాగుందర్రా. వస్తాం కానీ ఓ వారం అక్కడ ఓ వారం ఇక్కడ అని వాయిదా పద్ధతులెందుకు? అందరం కలిసి ఒకే చోటుంటే సూపర్గా ఉంటుంది కదా. ఓ సూపర్. ఫ్యామిలీ పెరుగుతుంది, సంతోషాలు పెరుగుతాయి. నాకు మనవళ్ళు, మనవరాళ్ళు, అల్లుళ్ళు, కూతుళ్ళు అందరూ ఒకే దగ్గర ఉన్నట్టుగా ఉంటుంది. కొత్త బలం వస్తుందిరా. ఉన్నారంతా మనవారే, వస్తారంట మనతోటి, సరిపోలేదా ఇంతే చాలు. తప్పకుండా. అందరం కలిసి ఉండాలనే కదా నా ప్రయత్నం కూడా. ఈ చోటే సరిపోతుందా సమయం కాస్తుంటే, ఒక కథ సంతోషం సగం బలం, కలిసుంటే అదే సుఖం. సాధలదేగా. తినండి, మాటల్లో పడి తినడం మానేశారు. తినధరణి. మీకేం కావాలో వడ్డించుకోండి. ఆ ఇంటి మొత్తాన్ని సర్వనాశనం చేస్తానని ప్రమాణం చేస్తున్నానమ్మా. నా కూతురు ఈ పొప్పిలి వంశానికి పెద్ద కోడలు కావాలి. సూర్యోదయం కానివ్వండి, ఆ వెలుగులో లెక్కలు ఎలా మారిపోతాయో మీరే చూస్తారు. అత్త కూతురునే పెళ్లి చేసుకుంటానని మాటిస్తున్నానమ్మా. ఈ ఫోటో ఎవరిదన్నయ్యా? నీ మనసులో ఈ అమ్మాయిని పెట్టుకుని అత్త కూతుర్ని పెళ్లి చేసుకుంటా అని అమ్మకు మాటిచ్చావు. అది నిలబెట్టుకోగలనని అనుకుంటున్నావా, లేక ఎప్పటికైనా మాట తప్పొచ్చని నిర్ణయించుకునే మాటిచ్చావా? నువ్వు లేని నేను ఎవ్వరంటే నిండు బతుకున్న శవమంట. సీతారాముల కళ్యాణం చూతమురారండి. సీతారాముల కళ్యాణం చూతమురారండి. అదేంటి బావా, నా మెడలో తాళి కడతానని మాటిచ్చా? నీది మాట, నాది మనసు. మనసిచ్చిన నాకే నువ్వు దక్కాలి. నా ఊపిరి నువ్వేనప్పుడు నీ ఊహల్లో ఇంకొకరు ఎలా ఉంటారు? ఒకరిది మాట, ఒకరిది మనసు, ఒకరిది ప్రాణం. రాముని పక్కన స్థానం జానకిది. అది ఎవరో నువ్వే నిర్ణయించుకో. పుట్టినిల్లుని మెట్టునిల్లుగా మలుచుకున్న ఓ వనిత కథ. జానకి పరిణయం.